జంగిల్స్ అయిపోతున్నాయి. మెయిన్ ఇదంతా వ్యవసాయ ఏరియా కదా సార్. ఇదంతా అంటే మీరు ఇక్కడ 1,00,000 ఎకరాలు చూస్తున్నారు, నేను దాని వెనకాల 10 లక్షల ఎకరాల నాశనం చూస్తున్నా. మీరందరూ చూస్తుంది 1,00,000 ఎకరాలు, దాని వెనకాల 10 లక్షల ఎకరాలు చూస్తున్నా నేను. ఇప్పుడు గుంటూరులో ఒకప్పుడు షాప్లో చూసేటటువంటి సందర్భంలో స్టీల్ సామాన్లు తయారు చేసేటటువంటి గోరంట్ల అటు ఏరియాల్లో ఫ్యాక్టరీలు ఉంటాయి. నేను బస్సు ఎక్కి గుంటూరు బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి సిటీ బస్సు ఎక్కి గోరంట్లకు వచ్చి అక్కడ ఆయిల్ క్యాన్లు అవి తయారు చేయించుకుని మోసుకుని తీసుకుపోయేవాడిని. స్టీల్ గిన్నెలు, స్టీల్ డబ్బాలు ఇట్లాంటివన్నీ. అట్లాంటి ఏరియా అక్కడంతా పొలాలే, ఆ ఫ్యాక్టరీలు పొలాల మధ్యలో ఉండే. ఇప్పుడు అదంతా కాంక్రీట్ జంగిల్, ఇళ్ళు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, రోడ్లు. ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? లామ్ దాకా వెళ్ళిపోయింది. విశాలమైన రోడ్డు, అమరావతి రోడ్డు. అట్లాగే ఇప్పుడు చెప్పే 29 గ్రామాల ఏరియాలో కొన్ని 100 సార్లు తిరిగి ఉంటాను నేను. అక్కడ ఏంటి, అన్ని రకాల కూరల పంటలు, అన్ని రకాల కూరలు, ఆకుకూరలు, మల్లెపూలు, పూలు కూడా, బంతి పూలు, చామంతులు అన్నీ వచ్చేటటువంటి ఏరియాలు. అక్కడ ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు మీకు ఇదివరకు విజయవాడలో కనకదుర్గ వారి దాటగానే అక్కడి నుంచి గుంటూరు, చిలకలూరిపేట, నెల్లూరు దాకా